హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అండి. ఇది మొన్న మంగళవారం రోజు సంకటహర చతుర్దశి రోజు తీసిన వీడియో అనమాట. పెట్టడానికి కాలేదండి. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మొన్న తీసిన వీడియో అండి. చక్కగా పండగ రోజు అండి, అదే సంకటహర చతుర్దశి కదండి. ఈరోజు మంచి రోజు అనమాట. గణేషునికి మనం బాగా పూజ చేసుకుంటాం కదండి. ఉండ్రాళ్ళు అవి చేసుకుని ఒక వ్రతం లాగా చేసుకుంటామండి. చాలా చాలా మంచిదన్నమాట. ఇలా చేసుకుంటే శుభ్రంగా పొయ్యి బండ అది కడిగేసేసి నీట్గా పెట్టుకొని ముందు ఆగ్నేయ మూల దీపం వెలిగించుకోవాలన్నమాట. దీపం వెలిగించుకుంటే మనం తర్వాత ఎంత పైన అయినా చేసుకోవచ్చండి. ఇలా దీపం వెలిగించేసుకొని ముగ్గు అదే పసుపు రాసేసి శుభ్రంగా పొయ్యి బండ అదంతా క్లీన్ చేసుకొని పసుపు రాసుకొని ముగ్గు పెట్టుకుంటే బియ్యం పిండితో పెట్టుకోవాలన్నమాట. ముగ్గేసేసుకొని చక్కగా దాని మీద కొంచెం కుంకుమ అంతా వేసుకొని దీపం వెలిగించుకుంటే మంచిదండి. ఇలాగనమాట. ఆగ్నేయమూల దీపం వెలిగించుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. అంటే రోజు వెలిగించడానికి మనకి లేకపోయినా టైం లేకపోయినా అండి, శుక్రవారం, శనివారం, మంగళవారం ఇలా వెలిగించుకుంటే కూడా చాలా చాలా మంచిదన్నమాట. కొంతమందికి తీరదు కదండి, జాబులకి వెళ్తూ ఉంటారు. అంతా ఇప్పుడంతా టైం దొరకట్లేదు అనమాట. జాబులకి వెళ్ళేవాళ్ళు, పనులకి వెళ్ళేవాళ్ళు ఇట్లా డ్యూటీలకు వెళ్తూ ఉంటారు కదండి. మనకి ఆడవాళ్ళు తీరదు కదా. పొద్దున్న లేచిన కాంచి ఏదో ఉరుకులు పరుగులు ప్రయాణం కింద ఉందన్నమాట ఇప్పుడు జీవితాలంతా. ఇంట్లో ఇద్దరు మనుషులు చేస్తేనే పని ఇంట్లో జరగట్లేదండి. అవునంటారా కాదంటారా? మన మిడిల్ క్లాస్ వాళ్ళం కదండి, ఇద్దరం చేసినా కూడా సరిపోవన్నమాట. ఇళ్ళల్లో ఇక్కడ ఉండి చక్కగా ఇది రెంట్లు కట్టుకుంటా ఇవన్నీ చేసుకుంటూ ఉండాలంటే ఇద్దరం చేస్తేనే ఇప్పుడు మనకి జరుగుతుందన్నమాట. లేదంటే ఒకళ్ళ వల్ల కాదండి. పిల్లల స్కూళ్ళు కానీ ట్యూషన్లు కానీ ఇంటి రెంట్లు కానీ కరెంటు బిల్లు బోల్డ్ డబ్బులు అవుతున్నాయండి ఇప్పుడు కదా. మనమంతా మిడిల్ క్లాస్ కదండి, జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాం కదా. టైం అనేది దొరకదు. ఒకవేళ పండగలప్పుడు ఇట్లా వెలిగించుకున్నా కూడా ఆగ్నేయమూల దీపం చాలా మంచిదండి. ఇలాగనమాట. పొయ్యికి కూడాను పసుపు కుంకుమ పెట్టేసుకొని చక్కగా బియ్యం పిండితో ముగ్గు పెట్టేసుకొని 4 పక్కల 4 పూలు పెట్టేసి ఇలా అగరబత్తీలు పొయ్యికి కూడా చూయించితే మంచిదన్నమాట. ఇలాగ చూడండి, పొయ్యి కౌంటర్ మీద ఇలాగుంది మొత్తం నీట్గా పెట్టేసుకొని పొయ్యి అంతా క్లీన్గా తుడుచుకొని ఇలా పెట్టేసానండి. ముగ్గు పెట్టేసుకొని ఇలా పెట్టేసాను అనమాట. ఇక చూడండి, పరమాన్నానికి అనేసి కొంచెం స్వీట్ పెడదాంలే దేవుడికి. ఉండ్రాళ్ళు అంటే ఏం చేయలేదండి. ఉండ్రాళ్ళు కుడుములు చేసుకుంటే కూడా వినాయక చవితికి ఇది సంకట చతుర్దశికి చాలా మంచిదన్నమాట. ఇంకా టైం లేదు కదా అని చెప్పేసి కొంచెం పరమాన్నం చేసి పెడదామని చెప్పేసి నానబెట్టానండి. బియ్యమను పెసరపప్పు పొంగల్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత మంగళవారం వచ్చింది కదండి. మంగళవారం సంకటహార చతుర్దశి అన్నమాట. పౌర్ణమి వెళ్ళినాక వస్తే చాలా మంచిదంటండి ఇది. పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చిన ఫస్ట్ మంగళవారం అన్నమాట. అందుకనేసి ఏదన్నా నరదిష్టి నరగోళ మనకి ఇంట్లో చికాకులని అనిపించినా కూడా అండి, ఇలా 5 నిమ్మకాయలు దారానికి గుచ్చేసి బొట్లు పెట్టేసి మన గుమ్మానికి కట్టుకుంటే కొంచెం అది ఆ నరదిష్టి అనేది పోయి ఇంట్లో చికాకులు ఉండవంటండి. చికాకులు లేకుండా ఉంటాయి అన్నమాట. మనకి అసలు మనసు మంచిగా లేదు, ప్రశాంతంగా లేదు, ఏదో ఇలా ఉంటుందన్నప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ గురువారం కానీ ఇలా నిమ్మకాయలు కట్టేసుకోనండి. ఇలా నిమ్మకాయలతోటి కట్ చేసేసి ఒక నిమ్మకాయ ఉప్పు మీద అటుపక్క ఇటుపక్క ఉప్పు మీద పెట్టామనుకోండి, ఆ నరదిష్టి అనేది పోయిద్దంటండి. ఇంట్లో చికాకులు అవన్నీ పోతాయంట. ఇలా పెట్టాను అనమాట. పెట్టేసి కొంచెం కట్టిన తర్వాత సాంబ్రాణి పొగ చూయించామనుకోండి, కొంచెం బాగుంటుంది అనమాట. సాంబ్రాణి పొగ అగరబత్తీలో ఏదో ఒకటి మనం రోజు రెగ్యులర్గా ఉదయం సాయంకాలం ఏదన్నా ఒక పూట సాంబ్రాణి వేసుకుంటాం కదా ఇంట్లో, అప్పుడు ఇక్కడ కూడా గుమ్మానికి కూడా చూయించితే చాలా చాలా మంచిదన్నమాట.
నీట్గా మెయిన్ గుమ్మం అన్నది నీట్గా పెట్టుకోవాలండి. ఏంటంటే మనం శుభ్రంగా ఇప్పుడు వచ్చేది అంతా వర్షాకాలం అండి. పసుపు కుంకుమ ఇలా రాసుకుంటా ఉంటే బొట్లు పెట్టుకొని ఇలా పిండితోటి ముగ్గులు పెట్టుకుంటా ఉంటే మంచిదన్నమాట. ఎలాంటి ఇది చీడపీడలు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకా నిమ్మకాయ అటు ఇటు ఉప్పు పైన పెట్టేసిన తర్వాత ఇలా హారతి ఇచ్చాను అనమాట. అగరబత్తీలు వెలిగించేసి హారతి ఇచ్చానండి. చూడండి, మన గుమ్మం అనేది మెయిన్ గుమ్మం అనేది నీట్గా పెట్టుకోవాలన్నమాట. మామిడాకులు మంగళవారం కదండి, మామిడాకులు అటువైపు ఇటువైపు చెరొకటి పెట్టేసి ఇలా అలంకరించుకున్నాను గుమ్మం అనేది. ఇక చూడండి, హారతి కూడా అక్కడే ఇచ్చిన తర్వాత మనం ఇంట్లోకి వచ్చేసి ఇంకా దేవుడి దగ్గరికి వచ్చానండి. ఎందుకంటే లేట్ అయిపోతుంది కదా, బయట చేయకూడదులే అని చెప్పేసి ఇక లోపల కొంచెం లేట్ అయినా పర్వాలేదండి, 9 లోపు చేసుకోవచ్చు అన్నమాట పూజ అనేది. ఇక తర్వాత ఇంట్లోకి వచ్చేసి దేవుళ్ళకి పసుపు కుంకుమ గంధము ఇవన్నీ అలంకరించేసి అక్షింతలు వేసి ఆ వినాయకుడిని ఆహ్వానించుకోవాలండి. మనం ఆహ్వానించుకున్నాక ఇలాగ పువ్వులు అనేది పెట్టుకుంటే గన్నేరు పువ్వులు అంటే చాలా ఇష్టం అంట గణపతికి. గన్నేరు పువ్వులు, జిలేడి పువ్వులు, తుమ్మె పువ్వులు చాలా చాలా ఇష్టం అంటండి. మనం దొరికితే ఈ పెట్టుకుంటేనే మంచిదన్నమాట. పువ్వులు పెట్టేసి వస్త్రం వేసి అలంకరించుకొని ఇలా జాజి పూలు, మల్లెపూలు ఇలా సువాసన గల పువ్వులు అంటే చాలా ఇష్టం అంట. ఇలా పెట్టుకున్నానండి. తర్వాత కొంచెం దీపాలు వెలిగించేసుకొని అగరబత్తీలు చూయించేసి తర్వాత భగవంతుడిని ఆహ్వానించుకొని గరిక పెడితే చాలా చాలా మంచిదంట. అసలు గణేశునికి గరిక సమర్పించుకొని భగవంతునికి మాకు దగ్గరే ఉందండి, నీట్గా శుభ్రంగా ఉండే కాడ తీసుకొచ్చుకోవాలన్నమాట. బయట అయినా సరే గరిక ఎవరు తొక్కని చోట తీసుకొచ్చుకోవాలన్నమాట. మాకు ఎవరు తొక్కని చోట చక్కగా ఉందండి, తీసుకొచ్చాను అనమాట. తీసుకొచ్చేసి 21 గరిక పూస పెడితే చాలా మంచిదంట. ఆ తర్వాత 21 గరిక పూస కట్టలా కట్టేసి ఆ భగవంతునికి గణేశునికి సమర్పించానండి. సమర్పించిన తర్వాత కొన్ని పుష్పాలు ఉంటే ఇలా ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః అనుకుంటూ, మనకి గణేశుని అష్టోత్తరాలు రాలేదనుకోండి, గణేశుని మంత్రం చెప్పుకుంటానైనా మనం ఇట్లా చక్కగా పూజ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా గన్నేరు పూలు ఉంటే ఇలా పూజ చేసుకున్నానండి. చేసుకున్నాక తర్వాత పరమాన్నం అనేది దేవుడికి పెట్టేసేసి నైవేద్యం అన్నమాట. నైవేద్యం పెట్టేసి ఇలా అలంకరించుకున్నాను అనమాట. పువ్వులతోటి అందరు దేవుళ్ళకి చక్కగా మల్లెపూలు ఉన్నాయండి ఇంట్లో, మల్లెలు ఇలా పువ్వులతోటి ఇలా అలంకరించేసిన తర్వాత అగరబత్తీలు చూయించేసి ఆ పొగ కూడా దేవుడికి అగరబత్తీలు పొగ కూడా చూయించేసానండి. అందరు దేవుళ్ళకి చూపించానమాట. అభిషేకం చేశానండి. అభిషేకం చేసింది పెట్టలేదన్నమాట. వీడియో మళ్ళీ లెంత్ ఎక్కువైద్దని చెప్పేసి పెట్టలేదన్నమాట. పొంగల్ అయితే సూపర్ కుదిరిందండి, ఎంత బాగుందో టేస్ట్ అనేది. జీడిపప్పు వేసి చక్కగా నేతిలో వేయించేసి పెట్టానన్నమాట. పెట్టేసి కొబ్బరికాయ అది కొట్టుకొని ఇలా పువ్వులన్నీ అందరికీ దేవుళ్ళందరికీ అలంకరించుకొని చూడండి చక్కగా హారతిస్తున్నాను అనమాట. ఇలా హారతి ఇచ్చిన తర్వాత ఎంత బాగుంటుందో చూడండి అసలు. సంకటహర చతుర్దశి రోజు చక్కగా ఆ రోజు ముడుపులు కూడా కట్టుకుంటారండి. ముడుపులు కట్టుకుంటారు. ఇన్ని వారాలు ఇది సంకట చతుర్దశి చేస్తామని చెప్పేసి మొక్కుకుంటారు. ముడుపు కట్టేసి మనం మొక్కు తీరిందాక కూడాను, అది మనం అనుకున్నది తీరిందాక, మొక్కు తీరిందాక కూడాను ఆ ముడుపు అనేది తీసుకొచ్చేసి గణేశుని దగ్గర పెట్టుకొని దండం పెట్టుకుంటూ ఉంటారనమాట. తర్వాత బియ్యం పోసి మనం ముడుపు కడతాం కాబట్టి అక్కడ ఉంచకుండా ఏదైనా తడి అలాంటిది ఏమైనా తగిలిద్దని భయానికి ఏదైనా బాక్స్లో పెట్టేసుకొని మనం పూజ రూమ్లో సైడ్కి పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక మళ్ళీ ఈ సంకట చతుర్దశి రోజు మళ్ళీ ఆ బాక్స్లోంచి తీసేసి ఆ ముడుపు అనేది మళ్ళీ గణేశుని దగ్గర పెట్టేసి మనం మొక్కుకోవాలన్నమాట. అయ్యా ఇదిగో ఈ ముడుపు కట్టుకున్నాను, ఈ మొక్కు మొక్కుకున్నాను, ధర్మవంతమైన మొక్కు అండి, ఇది మొక్కుకున్నాను, నా మొక్కు నాది నెరవేర్చు నాయనా అని చెప్పేసి ఆ భగవంతునికి మొక్కుకొని
మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ సాయంత్రంగా తీసేయచ్చండి. సాయంత్రం 10 గంటలకు అట్లా తీసేసి మళ్ళీ బాక్స్లో పెట్టుకోవచ్చు అనమాట. నెల నెల మనకి మొక్కు తీరిందాక మనం అనుకున్నది నెరవేరిందాక ఇలా చేసుకోవచ్చు అనమాట. అది అయిపోయిన తర్వాత మనకి ఏదన్నా అనుకున్నది అయిన తర్వాత దాంట్లో బియ్యం తీసుకొచ్చి వండ్రాళ్ళు చేసి గుళ్ళైనా ఇవ్వచ్చు, మనం పిల్లలకైనా పంచిపెట్టొచ్చండి. ప్రసాదంగా దేవుడికి పెట్టిన తర్వాత మనం తినొచ్చు అనమాట. ఆ బియ్యంతో ఇసిరి చక్కగా వండ్రాళ్ళు చేసుకొని పెట్టొచ్చండి. ఏముంది, పొడి బియ్యం చక్కగా మిక్సీలో వేసేసి, ఎందుకంటే ఇన్ని రోజులు ఉంటాయి కాబట్టి తడిసిన బియ్యము కడిగి చక్కగా మిక్సీలో బరగబరగేసేసి అది ఉండ్రాళ్ళు చేసుకోవచ్చండి. మనం ఎసరుగాక పెట్టి పచ్చిశనగపప్పు, కొంచెం మిరియాలు ఇలా హాట్ ఉండ్రాళ్ళు చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి. అవి అంటే చాలా ఇష్టం అనమాట గణేశునికి. అలా చేసుకుంటారండి కొంతమంది. నేను కూడా ఒకసారి చేసి ఉన్నాను అలాగనమాట. అలాగే చేశాను. ఇంకా నేనేం మొక్కుకోలేదండి. ఇంకా పండగ ఇది సంకట చతుర్దశి కదా, చక్కగా చేసుకుందాం పూజ అని చెప్పేసి అభిషేకం చేసి వినాయకుడికి ఇలా చెల్లించుకున్నాను అనమాట. ఇలా చేసుకున్నానండి. ఇదండి ఇవాళ వీడియో. చక్కగా ఇలా పూజ చేసుకున్నాను. ఇలా చేసుకున్నానండి. చక్కగా కొబ్బరికాయ కొట్టుకొని గణపతికి నేను కోరుకున్న కోరికలన్నీ అందరిని చల్లగా చూసి ఆశీర్వదించి భగవంతుడా అందరి పిల్లల్ని విద్యాబుద్ధులతోటి మంచి ఆయురారోగ్యాలతోటి చూడు నాయన అని చెప్పేసి ఆ భగవంతుని మొక్కు దండం పెట్టుకున్నానండి. ఇదండి ఇవాళ వీడియో. లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీ లైకు నాకు ఒక పక్కన మళ్ళీ వీడియో వేరే వాళ్ళకి వెళ్తానికి అవకాశం ఉంటుందంట. ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, ఓకేనా? లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఉంటాను. బాయ్ అండి.